నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తధార లేయిలా పాపికాశ్రయం వీచును. నీ రక్తధారలేయిలా పాపికాశ్రయం వీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రేమార్హ నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రేమార్హ నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్. నన్ను వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్.
దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును, స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును, స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తగును, స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తగును, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన మరొక శ్రేష్టమైన సమయాన్ని బట్టి యేసయ్య మినిస్ట్రీలో ఉన్న కుటుంబాలకు, ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నతమైన ప్రేమను మనం రుచి చూచి మన యొక్క జీవితాల్లో ఆ జీవము కలిగిన దేవుణ్ణి వెంబడించడానికి మనం తీర్మానం తీసుకుని దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవము కలిగిన మార్గంలో నడుస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబాలను దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. వీళ్ళరా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన మనకిచ్చిన మార్గంలో నడిచేటువంటి మన ప్రయాణంలో మన జీవితాల్లో మనం జరిగించే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక పాపాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనము పరిశీలన చేసుకుని ఆయన సన్నిధానం చెంత ఆయనకు అప్పగించుకొని దినదినము మన యొక్క జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మనం అడుగులు వేయటం అనేటువంటిది క్రైస్తవ జీవిత ప్రయాణానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమైనది. అందుకు అపోస్తలుడైన పౌలు ఒక ఉన్నతమైన మాదిరిగా తన యొక్క జీవితాన్ని ఒక అద్భుతకరమైన సాక్ష్యంగా ఆయన చూపిస్తూ తను మన ఎదుట నడిచారు. ఆయన జీవితాన్ని క్రొత్త నిబంధన అంతటా ఆ సువార్తల తర్వాత ఎక్కువగా తన యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణాన్ని ప్రత్యక్షపరిచిన ఒక వ్యక్తిగా పౌలు గారి జీవితం మనకు కనపడుతుంది. ఆ వాక్యంలో నుంచి గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో తనని గురించి చెప్తున్న ఆ మాటను మనము
ఈ ఉదయకాల సమయంలో ధ్యానించుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించి వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచు ఉన్నాను. ఆమె చదవబడినటువంటి లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా ఫలభరితంగా చేయనుగాక. ఆమె ఈ యొక్క వచనంలో నుంచి అనేక కోణాల్లో అనేక సందేశాలను మనం ఇవ్వవచ్చు. చాలా విస్తృతమైనటువంటి కోణాలు పౌలు ఈ యొక్క వచనంలో తాను తెలియచేస్తున్నాడు. అయితే మనము ధ్యానించేటువంటి భాగం ఏమిటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇతను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవుని జీవము కలిగిన మార్గంలో నడవటానికి సిద్ధపడిన మనము, రక్షించబడిన చాలా మంది జీవితాల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏదో రకంగా నేను ఆ భయంకరమైనటువంటి ఫైర్ ప్రూఫ్ కి ఇన్సూరెన్స్ చేయించుకుంటే గనక ఏ తగలపడిపోయినా సరే పర్వాలేదు, మళ్ళా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నాకు మరలా కొత్త వాహనం ఇస్తారు, కొత్త ఇల్లు ఇస్తారు, లేకపోతే ఆ ఇన్సూరెన్స్ చేయించుకున్నటువంటి ఆ వస్తువుని మరలా తిరిగి పొందుకోవచ్చు అన్నట్లుగా ఆ భయంకరమైనటువంటి నరకం నుంచి తప్పించుకోవటానికి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని బాప్తిస్వం పొంది రక్షణలోనికి వచ్చేస్తే ఇక నేను ఆ నరకంలోనికి అగ్నిలో కాలే పని ఉండదు, ఏదో రకంగా నన్ను దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు రక్షించబడ్డాను కాబట్టి. అదొక్కటే దేవుని ఏర్పాటులో నిన్ను లోకంలో నుంచి ఆయన తన అమూల్యమైన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కుని నిన్ను తన సొత్తుగా చేసుకుని నిన్ను ఆయన మహిమ కలిగిన మార్గంలో నడిపించడానికి ఉద్దేశించిన ఉద్దేశం అది కాదు. ఇక్కడ పౌలు గారు చెబుతున్నటువంటి ఒక అద్భుతకరమైనటువంటి మాట, దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం గుర్తిరిగి ఆయన యొక్క రాజ్యంలో మనం ఉండటానికి, ఆయన బిడ్డలుగా మనం ఆయనకు మహిమకరంగా జీవించటానికి దేవుడు మన కొరకు కలిగి ఉన్నటువంటి ఆ ఏర్పాటును మనము సంపూర్తి చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకొరకే దేవుడు మనల్ని ఆయన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన అమూల్యమైన రక్తాన్ని మన నిమిత్తము కార్చి సమస్త మానవాళిని ఆయన మహిమ కలిగిన రాజ్యంలోనికి చేర్చుకోవటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ ప్రయాణంలో దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు ఏమిటంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 23 వచనాల వరకు దేవుని సన్నిధానం చెంత దేవుని
ఏర్పాటులోనికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అవగాహన చేసుకోవాల్సిన విషయాలవి. యేసుక్రీస్తు వారు ఒక సాధారణమైన ఉపమానం చెప్పారు. మనందరికీ ఆ ఉపమానం విత్తువ అనే ఉపమానంగా తెలుసు. 4 రకాలైనటువంటి ప్రదేశాల్లో ఆ విత్తనాలు పడినవి. మనం చాలాసార్లు దానిని ధ్యానించాము, విన్నాము. రకరకాలుగా సందేశాలను మనం విన్నాం. అయితే అక్కడ యేసు ప్రభు వారు ప్రజలందరితో ఆ ఉపమానము చెప్పారు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో కూడా ఎల్లప్పుడూ ఉండటానికి ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆ 12 మందితో 11వ వచనంలో ఆయన అన్నారు, పరలోక రాజ్య మర్మములను ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. దేవుని సన్నిధిలో రక్షించబడినటువంటి మన యొక్క జీవితాల్లో దేవుడు ఎందుకొరకైతే మనల్ని రక్షించుకున్నాడో, ఏ యొక్క మార్గంలో మనల్ని నడిపించి ఆయనకు మహిమకరంగా ఆయన మనల్ని నిలబెట్టడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడో దానిని మనము తెలుసుకుని దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించినట్లుగా ఆయనకు మహిమకరంగా దానిని అర్థం చేసుకుని మనము నడిచేటువంటి ప్రజలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. 4 రకాలైనటువంటి హృదయాలు కలిగిన మనుషులను ఆ యొక్క 4 రకాలైనటువంటి ప్రదేశాల్లో పడిన విత్తనాల ద్వారా చాలా మంది మనకి సందేశాలను ఇవ్వటం మనం చూస్తాం. కానీ అక్కడ యేసు ప్రభు వారు 13 నుంచి 15 వచనాల్లో యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటని అక్కడ తెలియచేస్తున్నారు. చాలా మంది ఆయన జీవము కలిగిన మార్గంలో నడుస్తున్నటువంటి ప్రజలు కన్నులారా చూస్తున్నారు, కానీ తెలుసుకోలేని వారిగా ఉన్నారు. చెవులారా వింటున్నారు, కానీ గ్రహించలేని వారిగా ఉంటున్నారు. అనేక విషయాలను వాళ్ళు కన్నులతో చూచి వాటిని ఏమాత్రం కూడా తెలుసుకోవట్లా. చెవులతో వింటున్నారు, కానీ ఎంత మాత్రము గ్రహించుకోవట్లా. ఈ 4 రకాలైనటువంటి పరిస్థితులు ఈనాడు యేసు ప్రభువును అంగీకరించి ఆయన జీవము కలిగిన మార్గంలో నడుస్తున్నటువంటి అనేక మంది జీవితాల్లో ఈనాడు కనపడుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయి అనంటే, చాలా మంది ఆయన రాజ్యాన్ని గూర్చిన వాక్యాన్ని గ్రహించేటువంటి వారిగా లేరు. ఇది యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి ఒక వాస్తవం. 19వ వచనంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో యేసయ్య మాట చెప్పారు, ఎవడైనా సరే రాజ్యాన్ని గూర్చిన వాక్యాన్ని విని గ్రహింపకై ఉండగా, మనకు వినపడుతున్నటువంటి దేవుని రాజ్యాన్ని గూర్చిన వాక్యం ఏమిటంటే, దేవుని రాజ్యం అంటే ప్రేమని, దేవుని రాజ్యం అంటే
ఆనందమని, దేవుని రాజ్యం అంటే ఆశీర్వాదమని, దేవుని రాజ్యము పరిశుద్ధతని, దేవుని రాజ్యంలో స్వస్థతని, ఇవన్నీ మనకి ప్రభు రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నదని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించినప్పుడు తెలియచేసినటువంటి ఆ ఏర్పాటును మన చుట్టూ అనేక మందికి ప్రకటించబడుతున్న విధానాన్ని, వాటిని మాత్రమే ప్రజలు వింటూ ఉన్నారు. కానీ ఆ వాక్యము వెనుక యేసు ప్రభు వారు చెబుతున్న ఈ మాట, ఆ రాజ్యాన్ని గూర్చిన వాక్యాన్ని విని గ్రహింపకపోతే ఆ విత్తబడినటువంటి వాక్యము అది రాతి నేలలాగా, కఠినమైనటువంటి నేలలాగా, గచ్చ పొదలు ముళ్ళ తొప్పలు ఉన్నటువంటి దానిగా మారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఒకే ఒక మాట అపోస్తలుడైన పౌలు దగ్గరకు వచ్చింది. ఆ దర్శనానికి, ఆ వాక్యానికి ఆయన అవిధేయుడు కాక తన యొక్క జీవితాన్ని దేవుని పాద సన్నిధానం చెంత అప్పగించుకుని ఆయన ఒక అద్భుతకరమైన ప్రయాణాన్ని చేశాడు. ఈనాడు మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ సమాజము దేవుని జీవము కలిగిన మార్గంలో నడవటానికి సిద్ధపడినటువంటి ప్రజలు అనేక మంది జీవితాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాపం ఏమిటంటే, వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థము విషయంలో చచ్చిపోయిన వారిగా లేరు. దేవుని సన్నిధిలో ఆయనను వెంబడించడానికి సిద్ధపడినటువంటి ప్రజలు, ఎవరైతే దేవుని రాజ్యాన్ని గూర్చి ఆయన వాక్యాన్ని వింటారో వాళ్ళ జీవితాల్లో జరగవలసింది ఏమిటంటే డయింగ్ టు సెల్ఫ్. దేవుని సన్నిధానం చెంత దేవునికి మహిమకరంగా దేవుని కొరకు జీవించేవారిగా, స్వార్థం విషయంలో చచ్చిన వారిగా మనం ఎప్పుడైతే నిలువబడతామో అప్పుడు అద్భుతకరంగా దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితాల ద్వారా 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఆయన వాక్యాన్ని మన ద్వారా దేవుడు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కొందరు కొంతవరకు స్వార్థాన్ని చంపుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 30ంతల ఫలాన్ని చూస్తున్నారు. కొందరు ఇంకొంచెం ఎక్కువగా ఆ స్వార్థం విషయంలో తమను తాము ఉపేక్షించుకునేటువంటి వారు ఉన్నారు. వాళ్ళు 60%గా ఉన్నారు. కొందరు అపోస్తలుడైన పౌలు వలె సంపూర్ణంగా ఇదిగో జీవించువాడని నేను కాదు, క్రీస్తేసే నా యందు జీవిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను జీవించుచున్న ఈ జీవితము నిశ్చయంగా
నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవిస్తున్నానని చెప్పేవాళ్ళు కొందరున్నారు. వారి యొక్క జీవితాల ద్వారా ఈ పరిశుద్ధ లేఖనాలు ఏవైతే ఈ గ్రంథములో వ్రాయబడిన లేఖనాలు ఉన్నాయో ఆ వాక్యం అంతా కూడా దేవుడు 100% ఫలభరితంగా దేవునికి మహిమకరంగా ఆయన నెరవేర్చేవాడిగా ఉన్నాడు. దేవుని సన్నిధానం చెంత మనము స్వార్థం కోసం జీవిస్తూ ఉన్నామా, లేక దేవుని కోసం జీవిస్తూ ఉన్నామా? ఇది ఈ యొక్క దినములో దేవుని సన్నిధానం చెంత మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న. అపోస్తలుడైన పౌలు తన యొక్క స్వార్థం కోసం, తన కోసం తాను చచ్చిన వాడిగా, దేవుని కోసం జీవిస్తూ ఉన్నవాడిగా ఆనాటి గలతీ సంఘం ఎదుట తనను తాను వెల్లడిపరుచుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా దానిని ముగించేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు విన్నటువంటి శుభవార్త కాక వేరొక శుభవార్త వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి ఆ వార్త. ఆ రకమైనటువంటి ఆ ప్రాస్పరిటీ గాస్పల్ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ అంతకు ముందున్నటువంటి ఆ త్యాగం, ఇదివరకైతే నా కోసం మీరు మీ కన్నులు ఓడబీకి నా కొరకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమైంది ఆ పరిస్థితి అని వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. ఆ విధంగా చాలా మంది ప్రారంభ దినాల్లో ఆ విధంగా ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా ఆత్మీయ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించిన అనేకులు వారి యొక్క మార్గాల్లో ముందుకు వెళుతుండగా వారికి ఎదురైన కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి తమ కొరకు తమ భవిష్యత్తు కొరకు, వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు, వాళ్ళ యొక్క ఆశీర్వాదాల కొరకు, వాళ్ళ యొక్క సంతోషం కొరకు అనేక మంది ఈనాడు జీవిస్తున్నటువంటి తరములో మనం ఉన్నాం. అయితే దేవుని పాద సన్నిధానం చెంత దేవుని రాజ్యం కొరకు, దేవుని సంతోషం కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు, ఆయన ఉద్దేశించిన ఏర్పాటును మన జీవితాల్లో నెరవేర్చడం కొరకు జీవించేటువంటి వారు ఎంతమంది ఉన్నాం ఈ రోజున? ఎప్పుడు అలాగ జీవించగలుగుతామంటే మనం వెళ్తున్న మార్గంలో, నీ కుటుంబ జీవితంలోనూ, నీ వ్యక్తిగత జీవితంలోనూ, నీ ఉద్యోగంలోనూ, నీ వ్యాపారంలోనూ, నీ భార్యో, నీ భర్తో, నీ బిడ్డలో, నీకున్నటువంటి పరిస్థితిలో, నీవు వెళుతున్నటువంటి మార్గంలో నీకు ఎదురయ్యేటువంటి అపజయాలు, నీ యొక్క మార్గంలో నీవు ఎదుర్కొనేటువంటి బలహీనతలో, నీకు ఎదురయ్యే శ్రమలో, నీకు ఎదురయ్యే నిందల్లో దేవుని యొక్క సన్నిధానం చెంత నీవు దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నీవు ప్రతిస్పందించేటువంటి స్థితిలో నీవు ఉంటే ఒక అద్భుతకరమైనటువంటి ప్రయాణాన్ని నీవు చేయగలుగుతావు. ఆ వాక్యాన్ని వింటున్నావు, కానీ ఆ వాక్యాన్ని నీ పరిస్థితికి అనుగుణంగా నీవు నీ జీవితంలో అప్లై చేయకుండా ఆ వాక్యం మీద నిలవబడి
నీవు అడుగులు వేయకుండా నీవు ప్రతికూల స్థితిలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వినియోగించే విధానము ఒక రకంగా, నీ ఒక కంఫర్ట్ లోనికి వెళ్ళిన తరువాత నీ ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికో, ఒక నెమ్మదికరమైన స్థితిలోనికో, ఒక యోగ్యకరమైన స్థితిలోనికో వెళ్ళిన తర్వాత నీవు ఆ వాక్యాన్ని నీ జీవితంలో ఆ పరిస్థితుల్లో నెరవేర్చినటువంటి ఏర్పాటులో నీవు ఉంటే నీవు నీ జీవితంలో నీ కొరకు జీవించేటువంటి వ్యక్తిగా నీవు మారిపోతావు. అది ఈనాటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక అతి పెద్ద పాపమయమది. అయితే అపోస్తలుడైన పౌలు అలాగే తన యొక్క జీవితంలో అడుగులు వేయకుండా సంపూర్ణంగా తనను తాను అప్పగించుకొని దేవుని సన్నిధానం చెంత ఆయన అడుగులు వేసినప్పుడు దేవుని కొరకు ఒక మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు ఆయనను బలపరిచాడు. కాబట్టి అంత్య దినాల్లో ఆయన రాకడ సమీపముగా ఉన్న కాలంలో ఆ నోవహు దినాల్లాగా ఈనాటి కాలంలో పెళ్లి చేసుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ, విందులు వినోదాలతో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నడుస్తున్నటువంటి ఈ కాలంలో తన కొరకు తనేమీ సిద్ధపరచుకోకుండా దేవుడు ఏం చెప్పాడో ఆ పనిని జరిగించడానికి దేవుని వాక్యానికి లోబడిన వాడే దేవుని సెలవిచ్చిన మాటని సంపూర్ణంగా అంగీకరించి ఆ భయంకరమైనటువంటి ఆనాటి తరములో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు వెళుతున్నటువంటి ప్రయాణంలో ఆయన వెళ్ళకుండా దేవుని మాట చొప్పున ఒక ఓడను చేసుకోనమంటే ఆ చితిచారకపు మ్రాణును తీసుకుని ఆ ఓడను సిద్ధపరుచుకొని దేవుని పాద సన్నిధానం చెంత నిలబడినప్పుడు దేవుడు ఆ ఆదికాండం 6వ అధ్యాయంలో ఏ విధంగా నోవహు దేవుని సన్నిధానం చెంత దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ ఏర్పాట్లో ఆయన నిలువబడ్డాడు. ఈనాటి కాలంలో తన కొరకు తాను ఈ లోకంలో ఏమీ సిద్ధపరచుకోనుకుండగా దేవుడు ఏదైతే చెప్పాడో దానిని నెరవేరుస్తూ ఆయన వాక్యాన్ని విని దానిని గ్రహించి తన యొక్క జీవితంలో అప్పటి వరకు భూమి మీద వర్షమే లేనటువంటి పరిస్థితుల్లో 120 సంవత్సరాల పాటు దేవుని వాక్యానుసారంగా అడుగులను వేస్తూ తన ఎదుటిన్న సమాజము ఎవరు ఏ విధమైనటువంటి మాటలు అనుకుంటున్నా ఆయన వాక్యానికి అవిధేయుడు కాకుండా ఆయన మాట చొప్పున తనను తాను సిద్ధపరచుకొని తన కుటుంబంలో దేవుడు తనకిచ్చిన 3 బిడ్డలను సిద్ధపరచుకొని తనకిచ్చిన భార్యలను సిద్ధపరచుకొని ప్రభు సన్నిధానం చెంత ఈ లోకము విషయంలో తాను చచ్చిన వాడిగా దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆయన సెలవిచ్చిన దానిని జరిగించటాని కోసం నిలబడినప్పుడు దేవుడు అద్భుతకరంగా లోకమంతటి మీదకి వచ్చే ఉపద్రవములో నుంచి దేవుడు విడుదలిచ్చాడు.
ఆ విధంగా ఈనాటి కాలంలో ఆయన వాక్యాన్ని 100% నెరవేర్చేవారిగా, ఆయన ఉద్దేశమును గ్రహించి ఆయనకు మహిమకరంగా మనం నిలబడినప్పుడు దేవుడు అద్భుతకరంగా ఆదిమ కాలంలో పౌలుని ఏ విధంగా దేవుడు వినియోగించుకున్నాడు, అలాగే దేవుడి అంత్యకాలంలో ఆయన జీవము కలిగిన వాక్యాన్ని మన జీవితాల ద్వారా నెరవేర్చడానికి ఆయన మన జీవితాలను నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. స్వార్థం కొరకు చనిపోయినటువంటి వారిగా, ఆయన కొరకు జీవిస్తూ ఉన్నవాడిగా, ఆయన ప్రియ కుమారుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యందలి విశ్వాసము ద్వారా నీ యొక్క జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను, నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను, దేవుడు నీ కొరకు ఉద్దేశించిన ఏర్పాట్లను నీ జీవితం ద్వారా ఈ లోకానికి నీవు ప్రత్యక్షపరచడానికి, దేవుడు నీ ద్వారా కలిగి ఉన్న ప్రణాళికను ఆయన సంపూర్ణంగా నెరవేర్చడానికి తగిన విధంగా ఈ విధంగా నోవహు ఆయన వాక్యాన్ని విని దానిని గ్రహించి సంపూర్ణంగా తన కుటుంబాన్ని ఆయుత్తపరుచుకున్నాడు. అలాగే నీవు ప్రభు సన్నిధిలో దేవుని ఏర్పాటుకు అప్పగించుకో. ఏ మాత్రము స్వార్థానికి స్థానం ఇవ్వకుండా ఆయన కొరకు జీవించేటువంటి ఒక మహిమ కలిగిన జీవితం కొరకు నీవు నిలబడు. నీ ఎదుటున్న పరిస్థితులు ఏవైనా ఈ యొక్క దినాల్లో ఆయన సన్నిధి నుంచి ఆయన ఇచ్చే విడుదల, ఆయన మహిమ కలిగిన ఆత్మ ద్వారా ఆయన జరిగించే కార్యాలు, నీ శక్తితో నీ సామర్థ్యంతో నీవు ఇప్పటి వరకు నీ జ్ఞానంతో నీ ప్రయాసతో నీవు జరిగించిన కార్యాల కంటే నీ ఊహకు మించిన కార్యాలను ఆ ప్రభువు నీ ఎదుటిన్న మార్గంలో దేవుడు జరిగించడానికి నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆనాడు దేవుడు మోషేతో అన్నాడు, నిన్ను నీవు ఒక మంచి బలిపీఠాన్ని కట్టి నిశ్చయంగా నీవు నా సన్నిధిలో నిలబడితే నేను నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానని, నా నామాన్ని నీవు జ్ఞాపకం ఉంచుకుని ప్రతి స్థలములోనికి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానని నిర్గమకాండం 20:24 దేవుడు చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విధంగా నీ దేహమనే ఈ మంచి బలిపీఠాన్ని ఆయన పాద సన్నిధానం చెంతకు అప్పగించుకుని నీ పరిస్థితులు ఏవైనా ఆ పరిస్థితుల్లో ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఆయన కృపాసనం చెంతకు వెళ్ళి నీవు ఆయన జీవము కలిగిన వాగ్దానాలను చేత పట్టుకుని ఆయన వాక్యాన్ని నెరవేర్చమని నీవు ఆయన సన్నిధిలో నిలబడినట్లయితే నిశ్చయంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో ఆయన తన జీవము కలిగిన వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపనిచ్చి ఆయన జీవము కలిగిన ఆత్మ కార్యాలతో ఈ ముందున్న ఈ సంవత్సరంలో ఆయన మహిమ కలిగిన ఏర్పాటును ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, స్వార్థం కొరకు చనిపోయిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆయన జీవము కలిగిన ఆత్మ కార్యాలను ప్రభు జరిగించునుగాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరము కలిగిన మా గొప్ప తండ్రి,
నీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. నీవే నీ ఆత్మ సహాయంతో నీ ప్రియ కుమారుని లోకానికి పంపించి మా నిమిత్తము దేవునితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోక దాసునిగా ఈ లోకంలోనికి వచ్చి తనను తాను వ్యక్తినిగా చేసుకుని తన కొరకు ఏమి ఎంచుకొనుకున్నగా సమస్తాన్ని నా కొరకు ఇచ్చివేసి ఆఖరి రక్తపు బొట్టు వరకు మా కొరకు నాయనా దారపోసి తన కుమారత్వాన్ని విడిచి అనేక మంది అర్హత లేని మా జీవితాలను కుమారత్వంలోనికి నడిపించడానికి మీ ప్రియ కుమారుడు స్వార్థం విషయంలో చనిపోయి ఈ లోకంలో మమ్మలను నీ పిల్లలుగా నీ అధికారంతో జీవింప చేయడానికి ఈ లోకంలో చేసిన త్యాగాన్ని బట్టి మీకే కోట్లాది వందనాలు స్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. అట్టి కుమారత్వంలోనికి నీ ప్రియ పిల్లలుగా జీవించడానికి ఆ కుమారుని యందు శ్వాసము ద్వారా ఈ లోకం విషయంలో చచ్చిన వారిగా, నీ విషయంలో జీవిస్తున్న వారిగా, స్వార్థం విషయంలో చచ్చిన వారిగా, నీ జీవగలిగిన ఆత్మ ద్వారా నీ వాక్యాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ఈసీఆ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నీవే నీ జీవగలిగిన ఆత్మతో ముద్రించి ఈ దినాల్లో నీ ఆత్మతో రేపి నీకు మహిమకరంగా నడిపించండి. నీ శక్తి కార్యాలని ఆత్మ కార్యాలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రత్యక్షపరచండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామలో ప్రార్థించి పొంది నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృపై పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఈ విధంగా ఆయన రాజ్యం గూర్చిన వాక్యాన్ని విని గ్రహించి ఆయనకు మహిమకరంగా తమను తాము అప్పగించుకుని నడుస్తున్న వారికి మనకును మన కుటుంబాలకు యొక్క పరిచర్యకు వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితానికి ప్రభురాక పర్యంతము తోడయండి. ఆయన చిత్తాన్ని నెరవేర్చే కృపనిచ్చి బలపరిచి నడిపించును కాక. ఆమేన్.